your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. సరిగ్గా 100 రోజుల క్రితం ఆర్ 3 నెలల క్రితం జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన క్రాష్ ఇన్సిడెంట్ ఎవ్వరు కూడా మర్చిపోలేదు. అది లండన్కి వెళ్లాల్సినటువంటి విమానం, 260 మంది ప్యాసింజర్స్ అట్లాగే స్టాఫ్ వెళ్తున్నటువంటి విమానం. అది జస్ట్ టేక్ ఆఫ్ అయిన 5-10 సెకండ్ల లోపే కిందికి వాళ్తూ పక్కనే ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మీద పడితే అందులో ఉన్నటువంటి ఈ జూనియర్ డాక్టర్స్ ఆర్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనకున్నటువంటి లెక్కల ప్రకారం అయితే 274-75 మందో ఈ ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో 260 మంది ఎవరైతే ఈ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశారో అందులో ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. మనందరికీ తెలుసు, ఆయన పేరు వచ్చేసి విశ్వాస్ కుమార్ రమేష్. నిజంగా ఆ రోజు అసలు ఇంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరేమో. అసలు మృత్యుంజయుడు ఒకే ఒక్కడు మృత్యుని జయించాడు. ఇట్లాంటివన్నీ కూడా లక్కీ చామ్, లక్కీ పర్సన్ అంటూ కూడా పొగడ్తల వర్షం కురిపించిండ్రు. పూర్తిగా ఆయన విమానం అంతా కూడా మండిపోతుంటే ఆయన మాత్రం సజీవంగా ఆ మంటల మధ్యల నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఆ రోజు ఆ వార్త ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆయనకు చూస్తే కూడా పెద్ద గాయాలు కూడా ఏమీ లేకుండే, కేవలం ఆ నుదుటి మీద చిన్న గాయం కనిపించింది, ఆ తర్వాత కాళ్లకు కొద్దిగా గాయం కనిపించింది, అండ్ ఆయన చెస్ట్ మీద కొంత ఇంజురీ కనిపించింది. అంతే తప్పించి అసలు మేజర్గా ఆయనకి ఎట్లాంటి గాయాలు కూడా మనకైతే కనిపించలేదు. అయినా మృత్యుంజయుడిగా గెలిచి వచ్చాడు కాబట్టి ఆయనను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉంచి ఆయనకి ఇంకేమైనా లోపల ఇంజురీస్ ఏమైనా జరుగుంటాయో, ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్ నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు, అది కూడా స్వల్ప గాయాలే కనిపిస్తున్నాయి. అట్లా ఎట్లా జరిగింది అనేసి కూడా మొత్తం పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, లేకపోతే ఎవరైనా సరే ఆ రోజు ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు పూర్తిగా ఈయనను కంప్లీట్గా మానిటర్ చేయండి, 4 రోజులు పూర్తిగా ఆయనకు ఇన్నర్లీ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అది కూడా చూడండి అని అంటూ కూడా పూర్తి స్థాయిలో టెస్టులు అన్నీ చేసిన తర్వాత డాక్టర్లు కూడా తేల్చేశారు ఈయనకి ఎట్లాంటి గాయాలు కాలేదు, ఈయన నిజంగానే మృత్యుంజయుడు, హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్ళండి అని. ఆ తర్వాత పాపం ఈ విశ్వాస్ రమేష్కి మాత్రం ఈయన ప్లస్ వీళ్ళ అన్న పక్కపక్క సీట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఇది ఈయన కూర్చున్నటువంటి ప్లేస్ 11A సీట్కి సంబంధించిన డిమాండ్ కూడా ఎంత పెరిగిందో మన అందరికీ తెలుసు. ఈ ఎయిర్లైన్ విమానానికి సంబంధించిన 11A సీట్కి కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ నడిచింది. బికాస్ ఆయన కూర్చుంది కూడా అక్కడే, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ విమానంలో ఆ సీట్కి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా నడిచింది. చాలా పెద్ద ఎత్తున కూడా వీటిని కూడా క్యాష్ చేసుకున్నాయి ఎయిర్లైన్స్కి సంబంధించి. అయితే వీళ్ళ అన్నయ్య ఎవరైతే పక్కన కూర్చున్నాడో ఆ పక్కన కూర్చున్నటువంటి అన్నయ్య అనుకోండి, లేదంటే ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పూర్తిగా కాలిపోయి రక్తపు మడుగులో, అట్లాగే మొత్తం కాళ్ళు చేయిలు విరిగిపోయి మాడి మషైపోయిన సందర్భాన్ని అంతా కూడా ఈ రమేష్ చూసినటువంటి పరిస్థితి. అది పూర్తిగా ఆయన మైండ్లో ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నిజంగా ఇది నేను చెప్తుంటే కూడా నాకు చాలా చాలా బాధ అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఇవన్నీ చూసిన తర్వాత కంప్లీట్లీ అంటే ఎట్లయిపోయిండు అని అంటే, నేను అసలు బతుకున్నానా చనిపోయినా అన్న క్వశ్చన్ మార్క్లో ఆయన ఊగిసలాడ్లో ఉండిపోయాడు అని. ఇప్పుడు ఆయన ఎక్కడైతే మానసిక వైద్యుల దగ్గరికి పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఆ రోజు ఆయన కళ్ళారా చూసినటువంటి దుర్ఘటన. 4 రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 5వ రోజు వాళ్ళ అన్నయ్య డెడ్ బాడీని ఈ ఎయిర్లైన్స్కి సంబంధించిన సిబ్బంది అప్పగించడం జరిగింది. వాళ్ళ అన్నయ్య అంతిమ యాత్రలో కూడా ఆయన పాల్గొన్నాడు. ఆ రోజు కొంత గాయాలు కనిపించాయి, పరామర్శలు ఇవన్నీ కూడా పెద్దగా అంటే చుట్టూ చాలామంది ఉంటారు, జనాలు కనిపిస్తారు, చాలామంది పరామర్శించడానికి వచ్చారు, చాలా మీడియా హౌసెస్ కూడా వెళ్ళి ఆయనని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసింది. అలా ఒక నెల రోజులైతే గడిచింది.
ఆ తర్వాత ఆయన మానసికంగా ఎంత కుంగిపోయాడు అంటే ఇప్పుడు రాత్రిలో నిద్రపోతే ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నాడంట. లేచి గట్టి గట్టిగా అరుస్తున్నాడంట. నేను బతుకున్నానా చనిపోయానా నాకేమవుతుంది, నా మీద విమానం పడుతుంది, ఇట్లాంటివి గట్టి గట్టిగా నిద్రలో అరుస్తున్నాడట. ఆ తర్వాత ఈ ఏరోప్లేన్ ఒకవేళ మన ఇంటి పైనుంచి ఏరోప్లేన్ వెళ్ళినా సరే ఆ ఏరోప్లేన్ని చూసి కూడా భయపడిపోతున్నాడట. కార్లో వెళ్తూ ఒకవేళ పక్కన నుంచి ఎయిర్పోర్ట్ పక్కన నుంచి కార్లో వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే దానికి కూడా భయపడుతున్నాడట. సో అంత భయంకరమైనటువంటి మానసిక క్షోభకు ఇప్పుడు ఈ రమేష్ గురవుతున్నాడు. ఎవరైతే మృత్యుంజయుడు అని చెప్పుకున్నామో ఆ పర్సన్ పరిస్థితి ఇప్పుడు ఈరోజు అది. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు నా కొడుకుకి ఏమైంది, ఏంటి, ఇంత భయంకరంగా ఎట్లా భయపడిపోతున్నాడు, అసలు ఏం జరుగుతుంది, డాక్టర్ మా కొడుకు బాగుపడతాడా లేడా, ఎందుకంటే భార్య ఉంది, ఆ తర్వాత చిన్న పిల్లాడు ఉన్నాడు, వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, భారతదేశం వాళ్ళు కాదు, వాళ్ళ పౌరసత్వం కూడా వచ్చేసి లండన్, అక్కడ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ ఆయన ఒక పారిశ్రామికవేత్తలాగా ఉన్నాడు, ఆయన బిజినెస్ని చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అట్లాగే అక్కడి పౌరసత్వం కాబట్టి మళ్ళీ బాబుకు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ వైఫ్కి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా కొడుకు పరిస్థితి ఏంటి అని పాపం ఈ విశ్వాస్ రమేష్ వాళ్ళ అమ్మా నాన్న అడుగుతున్నారు. ఒక కొడుకుని ఆల్రెడీ కోల్పోయినరు వాళ్ళు, ఆ తర్వాత ఇంకో మిగిలి ఉన్నటువంటి కొడుకు పరిస్థితి చూసి వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి అసలు ఏమవుతుంది డాక్టర్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఫిజికల్గా ఆయనకి ఏ దెబ్బ కనిపించట్లేదు, ఏమైంది డాక్టర్ అని అంటే మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మీరెవ్వరు కూడా ఆ భయానకమైనటువంటి పరిస్థితిని చూడలేదు. 260 మంది ఆ విమానంలో ప్రయాణం చేస్తే ఆయన ఒక్కడే బతికొచ్చాడు అనే సంతోషం మాత్రమే మీకు కనిపిస్తోంది. కానీ ఆ విమానంలో జర్నీ చేసిన వ్యక్తి అతను, ఆయన ఏమేమి చూశాడు, ఆయన మైండ్లో ఏమేమి ఉండిపోయాయనేది కూడా మన ఊహకు కూడా అందదు. పూర్తిగా అసలు మృత్యు ఒడిలోకి నేను వెళ్ళిపోయాను, ఆయన ఎక్కడ ఉండిపోయాడంటే నేను కూడా చనిపోయానని అప్పుడప్పుడు అడుగుతున్నాడు. అంటే పక్కన జరిగిన విధ్వంసాన్ని, ఆ భయానక సిచ్యువేషన్ని ఆయన చూశాడు కాబట్టి నేను ఇంకా కూడా బతుకున్నానా చనిపోయానా అని అప్పుడప్పుడు అడుగుతున్నాడంటేనే మీరు అర్థం చేసుకోండి. ఈయన కొద్ది రోజుల పాటు ఈయనకు రెస్ట్ అవసరం, చాలా చాలా స్ట్రెస్ అసలే ఇవ్వద్దు, చాలా కామ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనను మెల్లిమెల్లిగా ట్రీట్ చేసి మనలో కలుపుకోవడానికి, మనలాగా ఆలోచించే ప్రయత్నం ఒకటి చెయ్యాలి తప్పించి ఇంకా మన చేతిలో కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మైండ్లో ఆ ఇన్సిడెంట్ అంత గట్టిగా ఉండిపోయింది, అది ఎంత భయానకమైందో కూడా మనందరికీ తెలిసిందే కదా అన్నటువంటి మాట ఇప్పుడు ఈ రమేష్ వాళ్ళ ఫ్యామిలీ అట్లాగే ఈ రమేష్ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇది. ఈయన పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆ విమాన ప్రమాదంలో ఎవరైతే ఈ 260 మందికి పైగా చనిపోయారో చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇట్లనే అమెరికాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ ఎయిర్లైన్స్కి సంబంధించి ఎయిర్ ఇండియా మీద వాళ్ళు ఒక కేసు ఫైల్ చేసిండ్రు. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇంత బాధాకరంగా సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో యాక్చువల్లీ ఈ ఎవరైతే 260 మంది ప్రయాణం చేసిండ్రో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం అందించలేదు. నష్టపరిహారం అందించలేదు అని అంటే ఎవరు బాధ్యులు దీనికి? ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అసలు ఏం జరిగింది ఏంటి, ఆ రోజు మీ వాళ్ళు ఎలా చనిపోయారు, మీ ఫైనాన్షియల్ అంటే వాళ్ళు ఎవరైతే మీ వాళ్ళు ఎవరిని చెప్తున్నారో అసలు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు పంపిస్తేనే మీ పూట గడుస్తుందా, మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా వాళ్ళ మీదే ఆధారపడి ఉందా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి ఇన్సూరెన్స్ రాకుండా నష్టపరిహారం అందకుండా సాయశక్తులా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. నిజం చెప్పాలంటే కూడా అదే జరుగుతుందేమో. ఇప్పుడు 4 అమెరికాలో కేసు వేసిండ్రు, ఇట్లా ఇన్సూరెన్స్ కంపెనీస్ మమ్మల్ని ఇట్లా అడుగుతున్నాయి, అసలు ఇది ఎంతవరకు న్యాయం, ఇది మానవ తప్పిదం కాదు, యాక్చువల్లీ ఈ ఏరోప్లేన్లో జరిగినటువంటి సాంకేతిక లోపం ద్వారానే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మృత్యుంజయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు. అయినా సరే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ నష్టపరిహారం ఇవ్వకుండా ఇట్లాంటి ఎంక్వైరీస్ ఎందుకు చేస్తున్నాయి, మా వాళ్ళను కోల్పోయి మేము బాధలో ఉంటే ఇంకా ఇంకా బాధ ఎందుకు పెడుతున్నాయని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇంకో మాట కూడా చెప్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఈ ఎయిర్ ఇండియా కంపెనీ మనకు తెలుసు రతన్ టాటా టేక్ ఓవర్ చేశారు. సో రతన్ టాటా ఒకవేళ బతికుంటే ఇన్ని రోజులు ఈ బాధితులకు న్యాయం చెయ్యకుండా ఆయన ఉండేవాళ్ళు కాదు. రతన్ టాటా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కూడా అందరూ అంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నిజంగానే రతన్ టాటా ఉండుంటే మనం చాలా సందర్భాల్లో చూసాం, ఆయన సేవా గుణం చూసాం కాబట్టి ఆయన నిజంగానే బతికుంటే అప్పటికప్పుడే నష్టపరిహారం అందేది. అది రతన్ టాటాకి ఉన్నటువంటి పేరు, ఆ బ్రాండ్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా అదే వాదిస్తున్నారు. బాధితులంతా కూడా మరోసారి రతన్ టాటాను గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇంత బాధాకరమైనటువంటి సంఘటన, ఇంత దుర్ఘటన జరుగుతుంటే కూడా ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇట్లాంటి క్వశ్చన్లు అడగడం మాత్రం నిజంగా బాధాకరం. అట్లాగే మనం ఒకటే కోరుకోవాల్సింది, ఈ మృత్యుంజయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఆయన మానసిక పరిస్థితి మంచిగా ఈ భయం ఏదైతే ఉందో ఈ భయం అంతా వెళ్ళిపోయి ఆయన కూడా ప్రశాంతమైన జీవితం గడపాలి అని కోరుకోవడం తప్పించి మనం ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లాగే ఈ మృత్యుంజయుడు నిజంగా బతికిన తర్వాత ఆయన పరిస్థితి ఇట్లా అవుతుందని ఎవరైనా ఊహించారా? మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు